హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను పొడి పొడిలాడే సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు ముద్ద కట్టదు. సో ఈ టిప్స్ అనేవి పాటించినట్లయితే ఇక్కడ వచ్చేసి నేను 2.5 కప్పు సేమియా అనేది తీసుకుంటున్నాను. నేను డిలైట్ సేమియా వాడుతున్నాను అనమాట. సో ఈ సేమియా అనేది ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో ఒక 5 కప్స్ వచ్చేసి వాటర్ అనేవి హీట్ చేసుకుంటున్నాను నేను. ఇలా హీట్ చేసుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. అందుకే నేను ముందుగానే హీట్ చేసుకుంటున్నాను. సో తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ముందుగానే మనం కొలిచి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని వీటిని వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో అలాగే వదిలేసినట్లయితే కింద వైపు అనేది మాడిపోతాయి అన్నమాట, అవి పైన అనేవి ఫ్రై అవ్వవు. సో అందుకే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి సరిగ్గా ఫ్రై అయ్యేసరికి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో అలాగే వచ్చేసి ఇలా మంచి కలర్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. సో తర్వాత అదే ప్యాన్లోకి వచ్చేసి నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను అనమాట. సో తర్వాత ఈ ఫ్రై అయిన తర్వాత అందులోకి నిలువుగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ తరుగుని యాడ్ చేసుకున్నాను. అలాగే 2-3 నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చీలను, అలాగే 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడున్న మన ఆనియన్ అనేది పచ్చివాసన పోయేసి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టొమాటో ముక్కల్ని యాడ్ చేసి, అలాగే టొమాటో మగ్గడానికి సరిపడా ఒక చిన్న స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని వీటిని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. ఒక 2-3 నిమిషాలకి టమాటా అనేది బాగా మగ్గిపోతుంది. సో ఇలా మనకి మెత్తగా మగ్గిపోతే సరిపోతుంది అనమాట. సో తర్వాత ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసేటప్పుడు కావాలంటే కొంచెం ఎక్కువగా అయినా బాయిల్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క సేమియా ఒక్కొక్క విధంగా పడుతుంది అనమాట. కొన్ని సేమియా ఎక్కువ వాటర్ కావాల్సి వచ్చినప్పుడు సో అవి ఎక్కువ వాటర్ హీట్ చేసుకొని పెట్టుకొని ఉన్నట్లయితే మనం మళ్ళీ పైనుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1 కప్పుకి 2 కప్పుల చొప్పున వాటర్ యాడ్ చేసేసిన తర్వాత సో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అలా బాయిల్ అవుతున్నప్పుడు వాటరు సో అందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా సేమియా మొత్తం యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇలా కలిపేసి వీటిని బాగా ఉడికించుకోవాలన్నమాట. మనము సేమియాని ముందుగానే ఫ్రై చేయడం వలన, అలాగే ఇక్కడ మనం సరి వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోయేటట్లు తీసుకోవడం వలన మనకి సేమియా ఉప్మా అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. సో చూసారా, సో ఇక్కడైతే మనకి వాటర్ అన్నీ ఇమిరిపోయాయి అన్నమాట. సో కొంచెం చెమ్మగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసుకొని మూత పెట్టేసి వీటిని మగ్గించుకోవాలన్నమాట. సో ఇలా ఒక 5 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ ఉంచినట్లయితే సో ఇక్కడ చూసారా పొడి పొడిలాడుతూ సేమియా ఉప్మా అనేది వస్తుందన్నమాట. దీంట్లో మనం ముందుగానే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని సో ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట. మేమైతే దీన్ని ఎక్కువగా పికిల్స్తో తీసుకుంటూ ఉంటాం అనమాట. చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరైతే ఏ కాంబినేషన్లో తింటారు? మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.